In this video, we are going to discuss photosynthesis in higher plants. Already మనం ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. హౌ మెనీ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్, ఎన్ని పిగ్మెంట్స్ అంటే ఎన్ని వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోక్రియలో పాల్గొంటాయి అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఫోటోసింథసిస్ లో ఎన్ని పిగ్మెంట్స్ అంటే 4 పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ 4 ఏంటంటే క్లోరోఫిల్ ఏ, పత్రహరితం ఏ. ఇది ఎలా ఉంటుంది? బ్రైట్ ఆర్ బ్లూ గ్రీన్ అంటే ముదురు, అలాగే నీలి ఆకుపచ్చలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ బి పిగ్మెంట్ కలరింగ్ ఎలా ఉంటుందంటే ఎల్లో గ్రీన్, పసుపు పచ్చ, పత్రహరితం క్లోరోఫిల్ బి. నెక్స్ట్ జాంతోఫిల్స్, జాంతోఫిల్లు జాంతోఫిల్స్ ఏ కలర్ ఉంటాయి? ఎల్లో, పసుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ 4th వన్ కెరోటినాయిడ్స్, కెరోటినాయిడ్లు. కెరోటినాయిడ్లు ఏ కలర్ లో ఉంటాయంటే ఎల్లో టు ఎల్లో ఆరెంజ్, పసుపు, అలాగే పసుపు నారింజ వర్ణంలో ఉంటాయి. పసుపు టు నారింజ వర్ణంలో ఉంటాయి. మీకు మనం లీఫ్ చూసినప్పుడు మనకి గ్రీన్ కలరే ఉంటుంది. అంటే గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ రావడానికి కారణం క్లోరోఫిల్ అని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అంటే లీఫ్ అనేది గ్రీన్ కలర్ లో ఉండడానికి ఒక క్లోరోఫిల్ ఒకటే కాదు, క్లోరోఫిల్ తో పాటు అదర్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ ఉంటుంది, మళ్ళీ క్లోరోఫిల్ లో రకాలు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్, అలాగే కెరోటినాయిడ్స్. ఇవన్నీ కూడా మనకి లీఫ్ లో ఉంటాయి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, ఒక క్లోరోఫిల్ ఉండడం వల్లే లీఫ్ అనేది, పత్రం అనేది ఆకుపచ్చగా ఉంది అని అనుకుంటాం. అది కాదు, ఇవన్నీ ఉండడం వల్లే మనకి లీఫ్ అనేది కలర్స్ మనం చూస్తే ఒక్కొక్క స్టేజ్ లో లీఫ్ కలర్ మారుతూ ఉంటది. కొన్ని స్టేజ్ లో ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు లైట్ గ్రీన్, తర్వాత థిక్ గ్రీన్, అలా కలర్స్ అనేవి దానికి ఏంటంటే మెచ్యూర్ కండిషన్కి వచ్చేటప్పుడు కలర్స్ అలా మారుతూ ఉంటాయి. మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనము క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ చేస్తే, మీరు ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేస్తారు కదా సెకండ్ ఇయర్ లో, పేపర్ క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ లో మీరు లీఫ్ తీసుకుంటారు, లీఫ్ తీసుకుని దాన్ని బాగా జ్యూస్ ఎక్కించేసి, అంటే బాగా వాటర్ పెస్ట్లను ఉపయోగించి దాన్ని పేస్ట్ కింద చేసి దాని జ్యూస్ ని వడపోసి ఆ లీఫ్ తీసిన ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రాక్షన్ లో కొంచెం డ్రాప్ పేపర్ మీద వేసి దాన్ని మనం చూస్తే మనకి కలరింగ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కలరింగ్ వస్తుంది. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్. అంటే మనకి ఇక్కడ వర్ణాలు రాసుకున్నాం కదా, కలర్స్ బ్రైట్ బ్లూ గ్రీన్ వచ్చిందంటే అది మనం క్లోరోఫిల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎల్లో గ్రీన్ వస్తే అది మనం క్లోరోఫిల్ బి అని చెప్పాలి. ఈ విధంగా పసుపు వచ్చింది అనుకో, ఎల్లో వస్తే అవి జాంతోఫిల్. అంటే అక్కడ ఆ స్టేజ్ లో అంటే ఏంటంటే మనకి వేవ్ లెంత్ ఉంటాయి అనమాట. తరంగ దైర్ఘ్యాన్ని ఇక్కడ ఈ ఒక్కొక్క తరంగ దైర్ఘ్యంలో ఒక్కొక్క కాంతిని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇవి మనకి ఫామ్ అవుతాయి అన్నట్టు పేపర్ క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు. నెక్స్ట్ చూడండి, పిగ్మెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ హ్యావ్ యాన్ ఎబిలిటీ టు అబ్జర్బ్ లైట్ ఎట్ స్పెసిఫిక్ వేవ్ లెంత్. మనకి ఈ పిగ్మెంట్స్ అన్ని కూడా ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ దగ్గర లైట్ ని అబ్జర్బ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఏంటంటే ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే P700 అని, P680 అని, ఇలా సెట్ అని వేవ్ లెంత్స్ ఉంటాయి. ఆ వేవ్ లెంత్ లో
మనకి ఈ పిగ్మెంట్స్ అనేవి లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. స్పెసిఫిక్ వేవ్ లెంత్. నెక్స్ట్ చూడండి ద బ్లూ అండ్ నెక్స్ట్ మనకి క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్. ఈ మూడింటిని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ as యాక్సెసరీ పిగ్మెంట్స్, సహాయక వర్ణ ద్రవ్యాలు అని అంటారు అన్నమాట. వీటిని సహాయక వర్ణ ద్రవ్యాలు. ఎందుకని వీటిని యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారంటే ఇవి ఏంటంటే వేవ్ లెంత్ అంటే కాంతిని గ్రహించి దానికి సంబంధించిన ఎనర్జీ మొత్తాన్ని క్లోరోఫిల్ ఏకి సప్లై చేస్తాయి అనమాట. అందుకని వీటిని యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారు. చూడండి ద బ్లూ అండ్ రెడ్ రీజియన్స్. బ్లూ అండ్ ఇంపార్టెంట్ బిట్, బ్లూ అండ్ రెడ్ రీజియన్స్. బ్లూ రెడ్ రీజియన్స్ లో మనకి ఏంటి హయ్యర్ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుంది. హయ్యర్ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఏ కలర్స్ లో జరుగుతుందంటే ఏ కలర్ ఉన్నప్పుడు అంటే బ్లూ అండ్ రెడ్ రీజియన్స్ లో, మనకి ఫోటోసిన్సిస్ రేట్ అనేది హైగా ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎక్కువగా ఏ వర్ణ ద్రవ్యాలు అంటే ఏ రంగుల మధ్య జరుగుతుందంటే బ్లూ, నీలి రంగు అలాగే ఎరుపు రంగుల్లో కిరణజన్య సంయోగ క్రియ అనేది దాని యొక్క రేట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే నీలి రంగులోని ఎరుపు రంగులోని ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్లోరోఫిల్ ఏ ఈజ్ ద చీఫ్ పిగ్మెంట్ అసోసియేట్ విత్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరగడానికి మెయిన్ పిగ్మెంట్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ. అనేది ముఖ్యమైన వర్ణ ద్రవ్యం కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి. మనకి ఏంటంటే ఇవి పిగ్మెంట్స్ కోసం. నెక్స్ట్ లైట్ రియాక్షన్, కాంతి చర్య. కాంతి చర్యలు లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫోటోకెమికల్ ఫేజ్. లైట్ రియాక్షన్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ ఇంక్లూడ్, మనకి లైట్ రియాక్షన్ లో కాంతి చర్యలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. లైట్ అబ్జార్ప్షన్. మనకి లైట్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయిన రియాక్షన్స్ ఏంటంటే లైట్ అబ్జార్ప్షన్ అంటే కాంతిని అబ్జర్వ్ చేసుకోవడం లైట్ రియాక్షన్ లో జరుగుతుంది. కాంతిని శోషించడం, కాంతి శోషణ. నెక్స్ట్ వాటర్ స్ప్లిట్టింగ్ అంటే నీరు H2 అనేది స్ప్లిట్ అయ్యి నీటి విచ్ఛిన్నం అంటే H2O స్ప్లిట్ అయ్యి మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ రిలీజ్, O2 విడుదల. నెక్స్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్ అంటే అధిక శక్తివంతమైన మాధ్యమిక పదార్థాలు కూడా ఇందులో విడుదలవుతాయి అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను తెలుగులో. అధిక శక్తివంతమైన మాధ్యమిక పదార్థాలు విడుదలవుతాయి. ఇంటర్మీడియట్స్ అంటే మాధ్యమిక పదార్థాలు. ఓకే, ఇవి లైట్ రియాక్షన్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. చూడండి ద పిగ్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ 2 డిస్క్రీట్ ఫోటోకెమికల్ LHC అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్.
కాంప్లెక్స్. ద పిగ్మెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఆర్గనైజ్డ్ అయి ఉంటాయంటే టూ డిస్క్రైబ్ ఫోటోకెమికల్ ఎల్హెచ్సి అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ కింద. అంటే పిగ్మెంట్స్ అన్ని కూడా మనకి ఎన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి కదా. ఈ 4 వర్ణ ద్రవ్యాలు కూడా కలిసిపోయి మనకి ఏ విధంగా ఏర్పడుతుందంటే ఎల్హెచ్సి కింద ఫామ్ అవుతాయి అనమాట. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతాయి. చూడండి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ చూడండి. ఎల్హెచ్సి మేడప్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ మాలిక్యూల్. ఎల్హెచ్సి అనేది ఏ విధంగా మేడప్ అయి ఉంటుంది, ఎల్హెచ్సి మేడప్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్. ఎల్హెచ్సి అనేది ఏంటంటే అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనేది ఏంటంటే మనకి ఎన్ని పిగ్మెంట్స్ ఉంటాయంటే 100 ఆఫ్ పిగ్మెంట్స్ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఈ పిగ్మెంట్స్ అంటే ఏంటి, మనకున్న 4 పిగ్మెంట్స్ అన్ని కూడా అవి హండ్రెడ్స్ లో ఉంటాయి అనమాట. అవన్నీ కలిసిపోయి మనకి ఈ ఎల్హెచ్సి అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎలాగా బౌండ్ టు ప్రోటీన్స్ తో బంధితమైన పిగ్మెంట్స్ అన్ని కూడా ఎల్హెచ్సిలో ఉంటాయి అనమాట. చూడండి మనకి డయాగ్రమాటిక్ గా చూస్తే ఇవన్నీ పిగ్మెంట్స్. ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా రౌండ్స్, ఇవన్నీ పిగ్మెంట్స్ అన్నమాట. అంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అన్ని కలిపి మనకి ఎల్హెచ్సి ఫామ్ అయింది కదా. ఇవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అన్నమాట. ఈ పిగ్మెంట్స్ అన్ని కలిసి ఉంటాయి మనకి. ఇది లైట్ పిగ్మెంట్స్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే లైట్ నుంచి వచ్చే ప్రోటాన్స్ అన్నింటినీ తీసుకుని మనకి ఇక్కడ ఇవి పిగ్మెంట్స్. ఇవన్నీ పిగ్మెంట్స్, ఇవి పిగ్మెంట్స్ లో మనకి ఇక్కడ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ప్రోటాన్స్ ఉంటాయి కదా. ఈ ప్రోటాన్స్ ని ఈ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ మెయిన్ ఇది ఉంది కదా, ఇది ఏంటంటే క్లోరోఫిల్ ఏ. ఇది క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ. ఇప్పుడు క్లోరోఫిల్ ఏ అనేది ఏంటి మనం చెప్పుకున్నాం అక్కడ. మెయిన్ క్లోరోఫిల్ ఏ ఫోటోసిన్సిస్ జరగాలంటే క్లోరోఫిల్ ఏ అనేది ఉండాలన్నమాట, మస్ట్. ఈ క్లోరోఫిల్ ఏ ఏం చేస్తుందంటే ఇక్కడ రిమైనింగ్ పిగ్మెంట్స్ ఉన్నాయి కదా మనకి, జాంతోఫిల్, కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్ ఏ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ శక్తిని అంతటిని క్లోరోఫిల్ ఏకి ఇస్తాయి అనమాట. ఏకి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ తీసుకుని, మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం, ఎలక్ట్రాన్ తీసుకుని మనకి ఇది ఏంటంటే ప్రైమరీ యాక్సెప్టార్ కి పంపిస్తుంది అనమాట ఎలక్ట్రాన్ ని లైట్ రియాక్షన్ లో. మనకి ఇక్కడ ఎల్హెచ్సిని యాంటీనా అని కూడా అంటారనమాట. యాంటీనా మనకి ఎల్హెచ్సిలో 2 ఫోటో సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అవి 2 ఫోటో సిస్టంలో ఫస్ట్ ఫోటో సిస్టమ్ ఏంటంటే PS1. ఇక్కడ చెప్పుకున్నాం కదా PS1 అంటే ఫోటో సిస్టమ్ 1. ఫోటో సిస్టమ్ 1 మనకి ఇక్కడ ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 ఉంటాయి. క్లోరోఫిల్ ఏ అని చెప్పుకున్నాం కదా. ఈ క్లోరోఫిల్ ఏ అనేది ఏం చేస్తుందంటే రియాక్షన్ సెంటర్ ని ఫామ్ చేస్తుంది అనమాట. రియాక్షన్ సెంటర్ ని ఫామ్ చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు ఏంటిది, రియాక్షన్ సెంటర్. క్లోరోఫిల్ ఏ అనేది రియాక్షన్ సెంటర్ ని ఫామ్ చేస్తుంది, అంటే చర్య కేంద్రాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఈ చర్య కేంద్రం అనేది రియాక్షన్ సెంటర్ అనేది ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 అని చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిలో కూడా ఒకే విధంగా ఉండదు, వేరువేరుగా వేవ్ లెంత్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఎలా ఉంటదంటే PS1 లో చర్య కేంద్రం అనేది ఎలా ఉంటదంటే, అంటే రియాక్షన్ సెంటర్ ఎలా ఉంటదంటే P700 వేవ్ లెంత్ లో జరుగుతుంది. P700 nm నానోమీటర్ లో జరుగుతుంది. నెక్స్ట్ PS2 లో P680 nm. PS1 లో రియాక్షన్ సెంటర్ వేరుగా ఉంది, అంటే P700 nm. PS2 లో రియాక్షన్ సెంటర్ P680
ఎన్ఎం నానోమీటర్స్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి PS1 అనేది మనకి PS1 జరిగేటప్పుడు ఆ రియాక్షన్ సెంటర్ వద్ద జరుగుతుంది, PS2 అనేది ఈ రియాక్షన్ సెంటర్ వద్ద జరుగుతుంది. ఇది లైట్ రియాక్షన్. నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ రవాణా. ఇక్కడ మనకి దీన్ని జెడ్ స్కీమ్ అని కూడా అంటారు. జెడ్ పథం. ఎందుకంటే మనకి ఇది రియాక్షన్స్ అన్ని చూసుకుంటే మనకి ఇది జెడ్ షేప్ లో ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి LHC అంటే తెలుసు కదా, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ విత్ ఏంటి దీంట్లో PS1 PS2 ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణాలలో PS1 PS2 రెండు ఉంటాయి. ఫస్ట్ మనకి PS2 అనేది జరుగుతుంది, PS2 నెక్స్ట్ PS1. ఇక్కడ మనకి లైట్ ఉంటుంది, సన్ లైట్ ని ఏంటి మనకి LHC ఉంటుంది కదా. LHC అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అంటే ఎక్కువ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ అన్ని కలిసి మనకి LHC కింద ఫామ్ అవుతాయి. ఇవన్నీ పిగ్మెంట్స్ అన్నమాట. ఈ పిగ్మెంట్స్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ పిగ్మెంట్ లో మెయిన్ ఏంటి, క్లోరోఫిల్ ఏ కదా. క్లోరోఫిల్ ఏ తో పాటు అదర్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ అన్ని లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకుని మనకి ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ స్ప్లిట్ అవుతుంది అనమాట. వాటర్ స్ప్లిట్ అయినప్పుడు మనకి 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ అలాగే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ అనేది మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది కదా, ఫోటోసింథసిస్ లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా. ఈ ఆక్సిజన్ అదే ఇక్కడ నుంచి వాటర్ నుంచి రిలీజ్ అయిన ఆక్సిజన్. నెక్స్ట్ మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి LHCకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట. అంటే ఇక్కడ PS2కి ఈ వాటర్ కి చాలా దగ్గర అసోసియేషన్ ఉంటుంది, దగ్గర సహవాసం ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ వాటర్ స్ప్లిట్ అయినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా మనకి LHCకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రావడంతో ఎలక్ట్రాన్ రావడంతో మనకి క్లోరోఫిల్ ఏ ఉంటుంది కదా, ఇవి ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్ ని పాస్ చేస్తాయి అనమాట. అప్వర్డ్కి పైకి పాస్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ ని ఏంటంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దీన్ని స్వీకరిస్తుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఎలక్ట్రాన్ స్వీకర్త. మనకి ఫస్ట్ అర్థమైంది కదా, ఎలక్ట్రాన్స్ అనేవి LHCకి వచ్చాయి. LHC అంటే ఇక్కడ ఏంటి, హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ అన్ని కలిసి మనకి ఒక LHC కింద ఫామ్ అవుతుంది. LHCఏ మనకి ఇక్కడ ఏంటి PS2లో జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ రవాణా అంతా PS2 నెక్స్ట్ PS1 లో జరుగుతుంది. ఫస్ట్ మనం PS2లో జరిగేది చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ LHCకి వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ రావడంతో ఇది ఎలక్ట్రాన్ అప్వర్డ్కి మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి PS2 యొక్క రియాక్షన్ సెంటర్ ఏంటి అంటే ఇది 680. ఇక్కడ ఏంటంటే ఏ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఎలక్ట్రాన్ అనేది బాగా ఎక్సైట్ అయి ఉంటుంది అనమాట. దాంతో ఇది ఏంటంటే గెంతుతుంది అనమాట. పైకి గెంతినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడే ఉండకుండా ఏమవుతుందంటే డౌన్ హిల్ అంటే దిగుడికి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అనేది దీంట్లో సైటోక్రోమ్స్ ఉంటాయి. సైటోక్రోమ్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాయంటే PS1 లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఫియోఫైటిన్ నుంచి మనకి LHC. ఇది ఏంటంటే ఇక్కడ P700 రియాక్షన్ సెంటర్. ఈ రియాక్షన్ సెంటర్ నుంచి ఈ LHCకి వచ్చినప్పుడు ఈ LHCకి ఇక్కడ నుంచి లైట్ వస్తుంది అనమాట. ఇది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ లైట్ రెడ్ లైట్ దీని పడినప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ కూడా ఏంటంటే ఉద్రిక్తించింది. ఇది కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ అప్ హిల్ కి వెళ్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ PS1 లోకి వస్తుంది అనమాట.
PS1 లోకి వచ్చిన ఎలక్ట్రాన్ మళ్ళీ దేనికి కలపడుతుందంటే NADPH కలపడుతుంది. NADPH ఇక్కడ NADPH కి కలపడుతుంది. NADP అంటే ఏంటి? NAD అంటే ఏంటి? నికోటినమైడ్ ఎడినైన్ డై న్యూక్లియోటైడ్. నికోటినమైడ్ ఎడినైన్ డై న్యూక్లియోటైడ్. ఇది ఫాస్ఫేట్, డై న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇక్కడ ఈ ఫాస్ఫేట్ కి అంటే NADPH కి ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవడంతో ఇది ఏంటి? ఆక్సిడైజ్డ్ అవుతుంది అనమాట. ఆక్సిడైజ్డ్ అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ దీనికి కలపబడింది, ఎలక్ట్రాన్ కలపబడింది కాబట్టి ఇది ఏమైంది? అది ఏదైనా అవ్వచ్చు, ఎలక్ట్రాన్ అయినా అవ్వచ్చు, ప్రోటాన్ అయినా అవ్వచ్చు, ఆక్సిజన్ అయినా అవ్వచ్చు ఆక్సిడేషన్ లో. ఇక్కడ మనకి ఆక్సిజన్ కాకుండా ఎలక్ట్రాన్ అనేది యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఇక్కడ ఆక్సిడైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అయ్యి మనకి NADPH కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ మరలా ప్రాసెస్ అలాగే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రావడం, మరలా ప్రాసెస్ అప్ హిల్ కి, మరలా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి, మళ్ళీ డౌన్ హిల్, మళ్ళీ తర్వాత LHCకి వచ్చి PS1 కి వెళ్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ NADPH కి కలపబడ్డం ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ కలపబడిన తర్వాత ఇది ఆక్సిడైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏ విధంగా మారుతుంది? రిడక్షన్ అవుతుంది. రిడక్షన్ అయిన తర్వాత ఇది NADPH కింద ఫామ్ అవుతుంది అనమాట. మీకు ఎలక్ట్రాన్లు అనేవి ఏంటంటే ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి కదా, ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయో తెలిసిందా? వాటర్ స్ప్లిట్టింగ్ జరగడం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ వస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ PS2 లోకి వచ్చి PS2 నుంచి LHCకి అంటే PS1 కి వెళ్తాయి అనమాట. ఈ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. మనకి చూస్తే ఏంటో చూడండి, జెడ్ షేప్ లో కనిపిస్తుంది అనమాట ఈ విధంగా. అందుకే దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ జెడ్ స్కీమ్, జెడ్ పదం అని అంటారు అనమాట. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ వాటర్ స్ప్లిట్టింగ్. నీటి విచ్ఛేదనం. మీకు ఫైనల్ గా ఏమర్థమైంది? PS2 అనేది వాటర్ స్ప్లిట్టింగ్ తో సంబంధం కలిగి ఉందన్నమాట. అంటే నీటి విచ్ఛేదనంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి? మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటర్ స్ప్లిట్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రాన్లు ఫామ్ అవుతాయి కదా. ఆ ఎలక్ట్రాన్లు PS2 కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి PS1 కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అది ఏమని చెప్పుకున్నాం? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు PS2 కి సంబంధించిన ఎలక్ట్రాన్లు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనకి వాటర్ స్ప్లిట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే ప్రోటాన్లు ఫామ్ అవుతాయి, తర్వాత ఆక్సిజన్ ఫామ్ అవుతుంది, అలాగే ఎలక్ట్రాన్లు కూడా ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మనకి 2 వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అయినప్పుడు 4 ప్రోటాన్స్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అలాగే 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్సే మనకి PS2 లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఆ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అంటే వాటర్ స్ప్లిట్టింగ్ అనేది PS2 తో అసోసియేట్ అయ్యి ఉంటుంది అనమాట, సహవాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది అంతా కూడా PS2 జరుగుతుంది కదా. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వాటర్ స్ప్లిట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి మైటోకాండ్రియాలో థైలికాయిడ్స్ ఉంటాయి కదా, థైలికాయిడ్ మెంబ్రేన్ ఉంటుంది కదా. ఈ మెంబ్రేన్ యొక్క లోపల ఈ పార్ట్ లో మనకి ఈ వాటర్ స్ప్లిట్ అవ్వడం, PS2 జరగడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇదంతా నేర్చుకునేది ఏంటి అంటే కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుంది అని మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇది వాటర్ స్ప్లిట్టింగ్ కోసం. చక్రీయ, అచక్రీయ, కాంతి, ఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ లో మనకి సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అనేది అసలు ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫాస్ఫోరిలేషన్ అంటే
ఫాస్ఫోరిలేషన్ అంటే ఏటీపీ సింథసైజ్డ్ బై సెల్స్. ఏటీపీ అనేది, ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఎక్కడ సింథసైజ్ అవుతుంది? ఎక్కడ సింథసైజ్? సెల్స్. ఏ సెల్స్ అంటే మైటోకాండ్రియా, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ లో మనకి మైటోకాండ్రియా అని తెలుగులో మైటోకాండ్రియా అని అంటారు. మైటోకాండ్రియా. క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు. ఈ రెండింటిలో మనకి ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఏటీపీ ఈ సింథసైజ్డ్ బై సెల్స్ లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. ఏటీపీ సింథసైజ్ అవడాన్ని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటి? ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటే కాంతి సమక్షంలో, లైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, లైట్ సమక్షంలో మనకి ఏడిపి. ఏడిపి అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్, 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఇందులో ఏటీపీ అంటే 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి కాబట్టి ట్రైఫాస్ఫేట్ అంటాం. ఏడిపికి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఒక ఫాస్ఫేట్ యాడ్ అవడం వల్ల ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, లైట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? లైట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం సైక్లిక్, నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫాస్ఫోరిలేషన్ అంటే చూసాం, ఫోటో ఫాస్ఫోరిలేషన్ అంటే చూసాం. మనకి సైక్లిక్ చక్రీయ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే PS1 PS2 రెండింటిలో జరుగుతుంది. రెండింటిలో కూడా జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది లైట్ ని LHC అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి నార్మల్గానే ఎలక్ట్రాన్స్ వాటర్ స్ప్లిట్టింగ్ నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ బాగా ఎక్సైట్ అయ్యి ఉద్రిక్తం చెంది మనకి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి వెళ్తాయి అనమాట. ఎలక్ట్రాన్ ఇక్కడ మనకి ఏంటి? అప్ హిల్ డైరెక్షన్ జరిగింది, నెక్స్ట్ డౌన్ హిల్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి ఇక్కడ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ యాక్సెప్ట్ చేసిన ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇక్కడ మనకి ఏడీపీకి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది యాడ్ అయ్యి ఏటీపీ కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ PS1 లోకి వస్తుంది. PS1 నుంచి మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ PS1 నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది? NADPH కి పాస్ అయ్యి NADPH రిడక్షన్ అయిన తర్వాత NADPH కింద మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఆక్సిడైజ్డ్ కండిషన్, ఎలక్ట్రాన్ ఇక్కడ కలపడం వల్ల నెక్స్ట్ మనకి ఇక్కడ రిడక్షన్ అనేది జరిగింది అనమాట. అంటే NADPH కింద ఫామ్ అయింది. అంటే ఫైనల్ గా మనకి ఏమర్థమైందంటే సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? సైక్లిక్ లో చక్రీయ ఫోటో ఫాస్ఫోరిలేషన్ లో మనకి ఏమవుతుంది? కాంతి నుంచి ఎలక్ట్రాన్లు LHCకి వస్తున్నాయి. LHC నుంచి PS2 లో యాక్సెప్ట్ అంటే PS2 అంటే ఇదే PS2 లోకి వస్తున్నాయి. PS2 నుంచి ఎలక్ట్రాన్ స్వీకర్తకి గ్రహించిన తర్వాత అక్కడ నుంచి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థకు వచ్చి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ నుంచి PS1 లోకి వెళ్ళి PS1 నుంచి ఎలక్ట్రాన్ NADPH చేరి అక్కడి నుంచి ఎలక్ట్రాన్ కలపడం వల్ల మనకి ఇది రిడక్షన్ అయ్యి క్షయకరణం చెంది NADPH కింద మారుతుంది. ఇక్కడ ఏడీపీకి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అవడంతో మనకి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకి ఫైనల్ గా ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ లో చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ లో ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చి ఏటీపీ ఫామ్ అయింది కదా, ఏటీపీ అలాగే NADPH
ఇవి ఎండ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది సైక్లిక్. నెక్స్ట్ సారీ ఇది ఇది నాన్ సైక్లిక్. ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది సైక్లిక్ కాదు, నాన్ సైక్లిక్. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇది సైకిల్ వేజ్ గా జరగదు, సైకిల్ వేజ్ గా జరగదు, అందుకని చెప్పేసి ఇది నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. నెక్స్ట్ సైక్లిక్, ఇది నాన్ సైక్లిక్, ఇది సైక్లిక్. నెక్స్ట్ నేర్చుకునేది సైక్లిక్. సైక్లిక్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ లో ఇదంతా కూడా ఒక చైన్ లా జరుగుతుంది, సైకిల్ మాదిరిగానే. అది చూద్దాం ఎలా జరుగుతుందో. ఇదైతే సైకిల్ మాదిరిగా జరగదు కాబట్టి నాన్ సైక్లిక్ అంటారు. నాన్ సైక్లిక్ లో మనకి PS1 PS2 రెండు ఫోటో సిస్టమ్ లో కూడా జరుగుతాయి అనమాట. PS2 లో జరుగుతుంది, PS1 లో కూడా జరుగుతుంది. నెక్స్ట్ సైక్లిక్ చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్. చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ లో ఇక్కడ రియాక్షన్ సెంటర్ ఏంటి? రియాక్షన్ సెంటర్ వచ్చి చక్రీయ కాంతి ఫాస్ఫోరిలేషన్ లో చర్య కేంద్రం P700. ఇక్కడ మనకి లైట్ నుంచి లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ కి వెళ్తుంది. ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి వస్తుంది. మరలా PS1 అంటే P700 లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలా సైక్లిక్ మాదిరిగానే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి నుంచి మళ్ళీ డైరెక్ట్ గా LHCకి చేరిపోతుంది, P700 చర్య కేంద్రానికి చేరిపోతుంది. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అని అంటారు. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది NADPH కి వెళ్ళకుండా మరలా ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి వచ్చి డైరెక్ట్ గా మళ్ళీ P700 లోకి వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ADPకి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అయ్యి ATP ఫామ్ అవుతుంది. ఇదంతా మనకి ఇందులో NADPH ఫామ్ అవ్వదు. NADPH ప్లస్ H+ ఇవేమి ఫామ్ అవ్వవు. మనకి ATP ఒకటే ఫామ్ అవుతుంది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ లో. నాన్ సైక్లిక్ లో అయితే ATP NADPH ఫామ్ అవుతుంది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ లో ATP ఒకటే ఫామ్ అవుతుంది అనమాట, NADPH అనేది ఫామ్ అవ్వదు. ఇది సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్.